హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మసిస్ట్ మెలోడీస్. ఇవాళ వీడియోలో మనం 1857 సిపాయి రివోల్ట్ స్పెక్ట్రమ్ నుండి నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగిందండి. ఓన్లీ 10 పేజెస్. ఓకే, దిస్ ఇస్ పార్ట్ 1 ఆఫ్ 1857 రివోల్ట్. నెక్స్ట్ పార్ట్లో ఇంకొక 10 పేజెస్ కవర్ చేస్తాం. సో 2 పార్ట్స్లో 1857 రివోల్ట్ అనేది మనం ఫినిష్ చేసుకుందాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ కమింగ్ టు రివోల్ట్ ఆఫ్ 1857. దీనికి ఎగ్జాక్ట్గా 100 years బ్యాక్ వెళ్ళామనుకోండి, 1757. ఓకే, ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరుగుతుంది అనమాట. ఎవరెవరికి మధ్య? రాబర్ట్ క్లైవ్ అండ్ సిరాజుద్దౌలా మధ్య బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరుగుతుంది. సో అప్పటి నుండి ఇండియాలో వీళ్ళ బ్రిటిష్ పవర్స్ అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. ఓకేనా, వీళ్ళు అప్పటి నుంచి ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఆర్థికంగా చాలా దోపిడీ చేసేవాళ్ళు. అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఇన్నోవేషన్స్ అంటే వీళ్ళు తీసుకొచ్చిన పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటితో ప్రజలు అసంతృప్తితో ఉండేవాళ్ళు అనమాట. అలాగే కొన్ని వర్గాల ప్రజలు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు అనమాట. ఓకేనా, ఆ ప్రజలు ఎవరు అంటే రూలర్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్, సిపాయిస్, జమీందార్స్, పీజెంట్స్, ట్రేడర్స్, ఆర్టిసన్స్, పండిట్స్. వీళ్ళు ప్రజల్ని ఎట్లా ఇబ్బంది పెట్టేవారు అంటే హై రెవెన్యూ కలెక్షన్స్, ట్యాక్సెస్ చాలా ఎక్కువ వసూలు చేసేవాళ్ళు అనమాట. అలాగే రిలీజియస్ ఇంటర్ఫియరెన్స్, మతపరమైన విషయాల్లో జోక్యాలు చేసుకునేవాళ్ళు. అలాగే పీస్ అండ్ ఇండెప్టెడ్నెస్, రైతుల్ని అప్పుల్లో కూరుకుపోయేటట్టు చేశారనమాట. అలాగే వీళ్ళు తీసుకొచ్చిన పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రీజన్స్ అనమాట. దేనికి అంటే 1857 రివోల్ట్కి. నెక్స్ట్ కమింగ్ టు ఎకనామిక్ రీజన్స్. హై రెవెన్యూ కలెక్షన్స్, ట్యాక్సెస్ అనేవి చాలా హైగా కలెక్ట్ చేసేవాళ్ళు అనమాట. అప్పుడు పీజన్స్ ఏం చేసేవాళ్ళంటే ఇక్కడ ట్యాక్సెస్ కట్టలేక మనీ లెండర్స్ దగ్గర నుంచి మనీని ఎక్కువ వడ్డీకి తెచ్చుకునేవాళ్ళు అనమాట. సో అక్కడ వాళ్ళకి వడ్డీ కట్టలేక ఇక్కడ వీళ్ళకి ట్యాక్సెస్ పే చేయలేక వీళ్ళు పావర్టీలో కూరుకుపోయారనమాట. ఓకే, నెక్స్ట్ డిస్ట్రక్షన్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్. ఇండియాలో ఉండే హ్యాండీక్రాఫ్ట్స్ ఎవరైతే ఉన్నారో, చేతి వృత్తి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిమాండ్ అనేది తగ్గిపోయిందనమాట. ఎందుకు అంటే బ్రిటిష్ గూడ్స్ని ప్రమోట్ చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ యాబ్సెన్స్ ఆఫ్ కాన్కామిటెంట్ ఇండస్ట్రియలైజేషన్. ఇక్కడ ఉన్న ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ని కొలాప్స్ చేయడం కాకుండా ఇంకా కొత్త ఇండస్ట్రీస్ని కూడా వీళ్ళు ఏం డెవలప్ చేయలేదన్నమాట. దట్ ఈస్ యాబ్సెన్స్ ఆఫ్ కాన్కామిటెంట్ ఇండస్ట్రియలైజేషన్. నెక్స్ట్ హై టారిఫ్స్ ఆన్ ఇండియన్ గూడ్స్. మన ఇండియన్ గూడ్స్ పైనేమో ఎక్కువ టారిఫ్స్ వేసేవాళ్ళు అనమాట. సో దట్ ఇవి ఎక్స్పెన్సివ్గా ఉండేవి. అదే బ్రిటిష్ గూడ్స్ పైన అయితే తక్కువ టారిఫ్స్ ఉండేవి. సో వాళ్ళ గూడ్స్ వచ్చేసి చీప్గా ఉండేవన్నమాట. డిమాండ్ అనేది ఇండియన్ గూడ్స్కి డిమాండ్ అనేది తగ్గిపోయింది, బ్రిటిష్ గూడ్స్కి డిమాండ్ అనేది పెరిగిందనమాట. నెక్స్ట్ జమీందారీ సిస్టమ్ డిక్లైన్. ఇక్కడ జమీందారీ సిస్టమ్ని కూడా డిక్లైన్ చేశారనమాట వీళ్ళు. ఎట్లా అంటే హై రెవెన్యూస్ వీళ్ళ దగ్గర నుంచి కూడా వసూలు చేసి వీళ్ళ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వేలంపాటు వేసేవాళ్ళు అనమాట. వీళ్ళు కట్టలేకపోతే వాటిని వేలంపాటు వేసి వాటిని కూడా స్వాధీనం చేసుకునేవారు అనమాట. సో అట్లా జమీందారీ సిస్టమ్ని కూడా డిక్లైన్ అయ్యేటట్టు చేశారు. నెక్స్ట్ కమింగ్ టు పొలిటికల్ రీజన్. పాలసీ ఆఫ్ అగ్రాండిస్మెంట్, రాజ్యాలని ఎక్కడికక్కడ వెళ్ళి ఆక్రమించుకునే వాళ్ళు అనమాట. అలాగే ఎఫెక్టివ్ కంట్రోల్ పాలసీ. ఇక్కడ ఉండే రాజులు ఎవరైతే ఉన్నారో ఇండియాలో వాళ్ళ పవర్స్ కూడా వీళ్ళ చేతుల్లోనే ఉండేవన్నమాట. నెక్స్ట్ సబ్సిడరీ అలయన్స్. 1798లో లార్డ్ వెల్లెస్లీ ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఇయర్ గుర్తుపెట్టుకోండి, 1798. ఈ అలయన్స్ అనేది కింగ్స్కి అలాగే బ్రిటిషర్స్కి మధ్య జరిగిన ఒప్పందం అనమాట. ఈ ఒప్పందంలో వీళ్ళు పెట్టిన రూల్స్ ఏంటి అంటే సంస్థాన రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రిటిష్ సైన్యాన్ని ఉంచుకోవాలి, అలాగే వాళ్ళ ఖర్చు మొత్తం రాజే భరించాలి అనే కండిషన్ పెట్టారనమాట. ఈ రాజులు బ్రిటిషర్స్ పర్మిషన్ లేకుండా వీళ్ళు విదేశీయులతో ఒప్పందాలు కూడా చేసుకోవడానికి వీల్లేదు. సో ఈ నిబంధనలు కనుక వీళ్ళు పాటిస్తే అప్పుడు బ్రిటిషర్స్ ఏం చేస్తారంటే మేము మీకు రక్షణ కల్పిస్తామని చెప్పి చెప్తారనమాట. సో ఇట్లా ఇండైరెక్ట్గా రాజ్యాలను ఆక్రమించుకునే వాళ్ళు. నెక్స్ట్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎవరికైతే వారసులు లేరో వాళ్ళ రాజ్యాలను వీళ్ళు స్వాధీనం చేసుకునే వాళ్ళు అనమాట. ఇది ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే డల్హౌసీ. ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సబ్సిడరీ అలయన్స్ ఏమో లార్డ్ వెల్లెస్లీ ప్రవేశపెట్టారు, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ వచ్చేసి లార్డ్ డల్హౌసీ. నెక్స్ట్ కొలాప్స్ ఆఫ్ అరిస్టోక్రసీ. ఇండియాలో కింగ్స్, నవాబ్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పాలన సరిగ్గా లేదని చెప్పి అట్లా వీళ్ళ దగ్గర నుంచి రాజ్యాలు స్వాధీనం చేసుకున్నారు. 1856లో ప్రిన్స్ ఫక్రుద్దీన్ డెత్ జరుగుతుంది. అప్పుడు వీళ్ళు బ్రిటిషర్స్ ఏం రూల్ పెట్టారంటే మీరు బాద్షా, ఎంపరర్ ఇలాంటి టైటిల్స్ అనేవి ఏం పెట్టుకోవద్దు అని చెప్పి చెప్పారనమాట. సో అది మొఘల్స్కి అవమానంగా అనిపించింది అనమాట. ఇక్కడ కింగ్స్, నవాబ్స్ వీళ్ళు పవర్స్ని కోల్పోయారు కాబట్టి ఇక్కడ లాస్ ఆఫ్ ప్యాట్రోనేజ్ అనేది జరిగిందనమాట. ఎవరికి అంటే ఆర్టిసన్స్, పోయెట్స్, స్కాలర్స్, మ్యూజిషియన్స్కి వీళ్ళకి ఆశ్రయం అనేది కోల్పోయారనమాట. ఎట్లా అంటే ఈ ఆర్టిసన్స్ ఉన్నారనుకోండి, హ్యాండీక్రాఫ్ట్స్ ఏదో ఒకటి తీసుకొచ్చి వీళ్ళకి గిఫ్ట్స్ రూపంలో ఇచ్చేవాళ్ళు అనమాట కింగ్స్కి. సో కింగ్స్ ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకి ఎంతో కొంత పే చేసేవాళ్ళు. సో వీళ్ళ ఫినాన్షియల్ సపోర్ట్ అనేది పోయిందనమాట. నెక్స్ట్ కమింగ్ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్. కరప్షన్ ఇన్ పోలీస్ అండ్ కోర్ట్స్. వీళ్ళ పరిపాలనలో కరప్షన్ అనేది చాలా ఉండేదన్నమాట, పోలీస్ డిపార్ట్మెంట్లో అలాగే కోర్ట్స్లో. ఫారినర్స్ ఏలియన్ రూల్. ఓకే, ఈ ప్రజలు ఏలియన్ రూల్ లాగా వీళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. నెక్స్ట్ అబ్సెంటీ సావర్నిటీ, అంటే రియల్ పవర్స్ అనేవి బ్రిటిషర్స్ చేతిలో ఉండేవి, ఇక్కడ కింగ్స్ చేతిలో పవర్స్ అనేవి పోయాయి అనమాట.
నెక్స్ట్ కమింగ్ టు సోషల్ రిలీజియస్ కాజెస్. దీంట్లో ఫస్ట్ వచ్చేసి రేషియల్ డిస్క్రిమినేషన్. ఇక్కడ బ్రిటిషర్స్ జాతి వివక్ష చూపించే వాళ్ళనమాట. ఇండియన్స్ని తక్కువగా చూడడం, అలాగే వీళ్ళకి తక్కువ ఆపర్చునిటీస్ని ఇవ్వడం లాంటివి చేసేవాళ్ళు. నెక్స్ట్ క్రిస్టియన్ మిషనరీస్. వీళ్ళ టైంలో క్రిస్టియన్ మిషనరీస్ని ఎక్కువ తీసుకొచ్చారు, ఎందుకంటే క్రిస్టియానిటీని ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి. అలాగే సోషల్ రిలీజియస్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అబాలిషన్ ఆఫ్ సతీ, విడో రీమ్యారేజెస్ యాక్ట్, ఉమెన్స్ ఎడ్యుకేషన్. ఇవి మంచి రిఫార్మ్స్ అయినప్పటికీ అప్పటి ప్రజలు ఏం ఫీల్ అయ్యారు అంటే దిస్ ఈజ్ అ ఫారెన్ ఇంటర్ఫియరెన్స్, వీళ్ళు మన మత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు అని ఫీల్ అయ్యేవారు. ట్యాక్సెస్ ఆన్ టెంపుల్స్ అండ్ మాస్క్స్, వీటి వల్ల అసంతృప్తి చెందారు. అలాగే రిలీజియస్ డిసబిలిటీస్ యాక్ట్ 1856 అనే చట్టం తీసుకొచ్చారు. జనరల్గా హిందూ మతం ప్రకారం ఎవరైనా మతం చేంజ్ చేస్తే, ఎవరైనా మతం మారితే వాళ్ళకి ఇన్హెరిటెన్స్ రైట్స్ అనేవి కోల్పోతారు అనమాట. అంటే వారసత్వంగా వచ్చే ఆస్తి హక్కు ఏదైతే ఉంటుందో అది కోల్పోతారు. సో ఇక్కడ ఈ యాక్ట్ ప్రకారం రిలీజన్ చేంజ్ చేసినా కానీ దెర్ విల్ బి నో లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ రైట్స్ అని చెప్తారన్నమాట బ్రిటిషర్స్. సో ఈ చట్టం ద్వారా రిలీజియస్ కన్వర్షన్స్ అనేవి పెంచొచ్చు అనేది బ్రిటిషర్స్ ప్లాన్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు మిలిటరీ కాసెస్, రిలీజియస్ ఇంటర్ఫియరెన్స్. రూల్స్ అగేన్స్ట్ రిలీజియస్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ సిపాయిస్. ఈ సిపాయిస్, ఇండియన్ సిపాయిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలీజియస్ బిలీఫ్స్కి అగేన్స్ట్ గా రూల్స్ అనేవి ఫ్రేమ్ చేసేవాళ్ళు అనమాట బ్రిటిషర్స్. నెక్స్ట్ జనరల్ సర్వీస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ 1856. ఇది లార్డ్ క్యానింగ్ తీసుకొచ్చారు. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే బెంగాల్ ఆర్మీ ఏదైతే ఉంటుందో దాన్ని వేరే ఏరియాస్కి పంపించి అక్కడ వర్క్ చేయించడం అనమాట. సో ఈ యాక్ట్ ప్రకారం బెంగాల్ ఆర్మీ షుడ్ వర్క్ ఎనీవేర్ ఇన్ ద ఫ్యూచర్. కానీ వీళ్ళ బిలీఫ్ ఏంటి ఇక్కడ అంటే కాలపని సముద్రంని దాటితే వీళ్ళ క్యాస్ట్ స్టేటస్ని కోల్పోతాము అని వీళ్ళు ఫీల్ అయ్యేవారు అనమాట. సో వీళ్ళ బిలీఫ్కి విరుద్ధంగా ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ లో అలవెన్సెస్ ఆర్ సాలరీస్ ఫర్ సిపాయిస్. అవధ్ వాజ్ ఆక్యుపైడ్ బై బ్రిటిషర్స్. రేషియల్ డిస్క్రిమినేషన్ ఉంది. అలాగే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ మిలిటరీ రివోల్ట్స్ అనమాట. ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ రివోల్ట్స్ జరిగినాయి. బెంగాల్ రివోల్ట్ వచ్చేసి 1764లో జరిగింది. వెల్లోర్ రివోల్ట్ వచ్చేసి 1806లో జరిగింది. దిస్ ఈస్ ద ఫస్ట్ మేజర్ మిలిటరీ రివోల్ట్ అగేన్స్ట్ బ్రిటిష్ రూల్, దట్ ఈస్ వెల్లోర్ రివోల్ట్. ఓకే, బరక్పూర్ ఇన్సిడెంట్ వచ్చేసి 1825లో జరిగింది. ఆఫ్ఘన్ వార్స్ వచ్చేసి 1838 నుంచి 42 మధ్య జరిగినాయి. 1857 సిపాయి రివోల్ట్ ఎప్పుడు జరిగిందండి? May 10th మీరట్లో జరిగింది. సో వాటికి ముందు కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి జరిగినాయి అనమాట. ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఫిబ్రవరి 1857లో బీరంపూర్ మ్యూటినీ జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తారు అంటే 19th నేటివ్ ఇన్ఫాంట్రీ అంటే ఫుట్ సోల్జర్స్ అనమాట, కాల్బలం. వీళ్ళు బ్రిటిషర్స్ ఎన్ఫీల్డ్ రైఫిల్ క్యాట్రిజెస్ ని ఉపయోగించమని చెప్తారనమాట. సో వీళ్ళు రిఫ్యూజ్ చేస్తారు, మేము అవి యూజ్ చేయము, ఎందుకంటే వాటిపైన కోటింగ్ వచ్చేసి కౌ అండ్ పిగ్ ఫ్యాట్ తో యూజ్ చేశారు కాబట్టి ఇవి యూజ్ చేయడం వల్ల మా మత విశ్వాసాలు దెబ్బతింటాయని చెప్పి వాళ్ళు రిఫ్యూజ్ చేస్తారనమాట. సో మార్చ్ లో ఏం జరుగుతుంది అంటే 19th నేటివ్ ఇన్ఫాంట్రీ ఏదైతే ఉందో దీన్ని ఆ రెజిమెంట్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సోల్జర్స్, దాన్ని క్యాన్సిల్ చేసేస్తారు అనమాట. ఓకే, 29th March 1857లో మంగల్ పాండే ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. మంగల్ పాండే ఎవరు అంటే ఇతను 34th నేటివ్ ఇన్ఫాంట్రీలో ఒక సిపాయి అనమాట. సో ఇతను ఏం చేస్తాడంటే బ్రిటిష్ ఆఫీసర్ని షూట్ చేస్తాడు. సో ఇతనికి 8th April 1857లో హ్యాంగ్ చేస్తారనమాట, ఉరి శిక్ష వేస్తారు. దిస్ ఈస్ బరక్పూర్ ఇన్సిడెంట్. 8th Aprilతో బరక్పూర్ ఇన్సిడెంట్ అనేది ముగిసిపోయింది కదా. నెక్స్ట్ అదే నెలలో 24th April 1857 రోజున 3rd నేటివ్ క్యావలరీకి చెందిన 90 సిపాయిస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా మేము ఈ క్యాట్రిజెస్ని యూజ్ చేయము అని నిరాకరిస్తారు. దే రిఫ్యూజ్. ఓకే, 3rd May 1857 7th అవధ్ రెజిమెంట్ని క్యాన్సిల్ చేస్తారు. సో ఇక్కడ పైన 90 సిపాయిస్ రిఫ్యూజ్ చేశారు కదా, వాళ్ళకి 9th May 1857 రోజున దీంట్లో 85 మెంబర్స్కి 90 మెంబర్స్లో 85 మెంబర్స్కి 10 years ఇంప్రిజన్మెంట్ వేస్తారనమాట, జైలు శిక్ష వేస్తారు. సో దీనికి పర్యవసానంగా 10th May 1857 మీరట్ తిరుగుబాటు జరుగుతుంది అనమాట. తమ సహచర సైనికుల్ని విడుదల చేయడానికి సిపాయిలు ఎవరైతే ఉంటారో వీళ్ళు బ్రిటిష్ అధికారులపై దాడి చేస్తారు. జైలుని బద్దలు కొట్టి ఖైదీ చేయబడిన సైనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళని విడుదల చేస్తారు అనమాట. ఇదే మీరట్లో ప్రారంభమైన 1857 రివోల్ట్. ఓకే, సో 10th May 1857లో మీరట్లో ఆ సంఘటన జరిగిన తర్వాత వీళ్ళందరూ ఈ మీరట్ సిపాయిస్ అందరూ కలిసి ఢిల్లీకి వెళ్తారు అన్నమాట. ఢిల్లీలో బహదూర్ షా II ఉంటారు, అతన్ని కలవడానికి వెళ్తారు. అక్కడ సిపాయిస్ డిక్లేర్డ్ హిమ్ యాజ్ ఎ సింబాలిక్ లీడర్ ఆఫ్ ద రివోల్ట్ ఆఫ్ 1857. ఢిల్లీలో లోకల్ ఇండియన్ ఇన్ఫాంట్రీ ఏదైతే ఉంటుందో అంటే భారతీయ సిపాయిలు ఎవరైతే ఉంటారో ఢిల్లీలో అనమాట. ఓకే, అక్కడ వాళ్ళతో ఇక్కడ నుంచి వెళ్ళిన మీరట్ సిపాయిస్ ఉంటారు కదా, వీళ్ళు అందరూ కలిసి బ్రిటిషర్స్ పైన దాడి చేస్తారు అనమాట అక్కడ. ఓకే, సో ఆ సంఘటన జరిగిన తర్వాత ఈ బహదూర్ షా IIని ఎంపరర్ ఆఫ్ ఇండియాగా ప్రకటించుకుంటారు. సో ఈ రివోల్ట్లో ఓన్లీ సిపాయిసే కాకుండా సామాన్య ప్రజలు కూడా పార్టిసిపేట్ చేస్తారు అనమాట. వాళ్ళు ఎవరు అంటే పీజెంట్స్, ఆర్టిసన్స్, జమీందార్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం వల్ల ఇది ఒక ప్రజా తిరుగుబాటుగా మారిందనమాట. ఓకే, సో అవధ్లో 1,00,000 మంది పౌరులు చనిపోవడం జరిగింది. నెక్స్ట్ సెంటర్స్ అండ్ లీడర్స్ ఆఫ్ ద రివోల్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఢిల్లీ.
ఢిల్లీ చూద్దాం. ఢిల్లీలో ఇందాక చూసాం కదా, బహదూర్ షా 2 ఇతన్ని సింబాలిక్ లీడర్ గా ప్రకటించుకున్నారు ప్రజలు అని. కానీ ఇతను ఓన్లీ నామినల్ లీడర్ మాత్రమే. రియల్ లీడర్ ఎవరు అంటే భక్త్ ఖాన్ అనమాట. ఈ భక్త్ ఖాన్ ఎవరు అంటే బరేలీ నుంచి వచ్చిన సైనిక నాయకుడు. ఢిల్లీలో నిజమైన సైనిక నాయకత్వాన్ని వహించింది ఎవరు అంటే భక్త్ ఖాన్ అనమాట. ఈ బహదూర్ షా 2 ఏమో తిరుగుబాటుకు కావాల్సిన ఐక్యతను తీసుకొచ్చాడు. భక్త్ ఖాన్ ఏమో ఈ సైనిక కార్యకలాపాలు ఉంటాయి కదా, వాటిని నిర్వహించేవాడు అనమాట. ఇప్పుడు కాన్పూర్ గురించి చూద్దాం. కాన్పూర్ లో తిరుగుబాటుకి నానా సాహెబ్ మరియు తాంతియా తోపే నాయకత్వం వహించారనమాట. ఎవరెవరు అంటే నానా సాహెబ్ అండ్ తాంతియా తోపే. ఈ నానా సాహెబ్ ఎవరు అంటే లాస్ట్ పేష్వా బాజీరావు 2 ఎవరైతే ఉన్నారో అతని దత్తపుత్రుడు అనమాట నానా సాహెబ్. ఈ బాజీరావు 2 ఏ కింగ్డమ్ కి చెందినవారు అంటే మరాఠా కింగ్డమ్ అనమాట. సో వీళ్ళని ఛత్రపతి అని కూడా అంటారు. ఇక్కడ బ్రిటిషర్స్ నానా సాహెబ్ ని పేష్వాగా గుర్తించలేదు అనమాట. పేష్వా అంటే ఏంటి అంటే ప్రధానమంత్రి అనమాట, రాజుకి ప్రధానమంత్రి. ఈ మరాఠా కింగ్డమ్ లో లాస్ట్ పేష్వా ఎవరు అంటే బాజీరావు 2. బ్రిటిషర్స్ ఇతన్ని పేష్వాగా గుర్తించకపోగా ఇతని పెన్షన్ కూడా నిలిపివేశారనమాట. సో ఈ అన్యాయంపై ఆగ్రహించిన నానా సాహెబ్ 1857 తిరుగుబాటులో చేరుతాడనమాట. కాన్పూర్ తిరుగుబాటులో జనరల్ హ్యూగ్ వీలర్ ని ముట్టడిస్తారనమాట. సో ఇతను 27 జూన్ 1857 రోజున సరెండర్ అవుతాడు. తర్వాత ఈ నానా సాహెబ్ పేష్వాగా ప్రకటించుకుంటాడు అనమాట. అలాగే ఇతన్ని చక్రవర్తిగా భావిస్తారు. ఓకే, బహదూర్ షా 2 ఏమో చక్రవర్తి, నానా సాహెబ్ ఏమో పేష్వా. నెక్స్ట్ లక్నో కేంద్రంగా రివోల్ట్ ఎట్లా జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అవధ్ నవాబ్ ఎవరు అంటే వజీద్ అలీ షా. ఇతన్ని బ్రిటిషర్స్ పదవిలో నుంచి తీసేస్తారనమాట. సో అదే టైంలో బేగం హజరత్ మహల్ ఇతని వైఫ్ ఈ రివోల్ట్ ని ముందుకు నడిపిస్తుంది అనమాట. ఓకే, వీళ్ళ కొడుకు ఎవరు అంటే సన్ బిర్జెస్ ఖాదర్. ఇతన్ని పదవిలో నుంచి తీసిన తర్వాత ఈ బేగం హజరత్ మహల్ ఏం చేస్తుంది అంటే ఇతన్ని అవధ్ నవాబ్ గా డిక్లేర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఇతను హిందూస్ ని ముస్లిమ్స్ ని అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేసేవాడు అనమాట. సో మంచి మర్యాదను సంపాదించుకున్నాడు, ప్రజల్లో మంచి పేరుని తెచ్చుకున్నాడు. సో ఇక్కడ లక్నో ఇన్సిడెంట్స్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు బ్రిటిష్ ఆఫీసర్ ఎవరైతే హెన్రీ లారెన్స్ ఉన్నారో ఇతన్ని చంపేస్తారనమాట. ఇతన్ని ముట్టడించి చంపేస్తారు. హెన్రీ లారెన్స్ ని చంపిన తర్వాత బ్రిటిష్ సేనాధిపతులు ప్రతి దాడికి వస్తారనమాట. ఎవరెవరు అంటే హెన్రీ హ్యావలాక్ అండ్ జేమ్స్ అవుట్రామ్. వీళ్ళు తిరుగుబాటుని అణచివేద్దామని చూస్తారు, కాకపోతే ఫెయిల్ అయిపోతారు అనమాట. సో న్యూ కమాండర్ ఇన్ చీఫ్ ని అపాయింట్ చేస్తారు బ్రిటిషర్స్. అతనే కోలిన్ క్యాంబెల్. ఇతను న్యూ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ గోర్ఖా రెజిమెంట్ అంటే నేపాల్ సోల్జర్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ నేపాల్ సోల్జర్స్ సపోర్టెడ్ బ్రిటిషర్స్. మార్చ్ 1858 లక్నో వాజ్ రీక్యాప్చర్డ్ బై బ్రిటిషర్స్ మళ్ళీ లక్నోని రీక్యాప్చర్ చేసుకుంటారు అనమాట. కానీ తర్వాత గరిల్లా యాక్టివిటీ అనేది కంటిన్యూ అవుతుంది. గరిల్లా యాక్టివిటీ అంటే తిరుగుబాటుదారులు ఎవరైతే ఉంటారో వీళ్ళు స్మాల్ గ్రూప్ ఆఫ్ రెబెల్స్ గా డివైడ్ అవుతారు అనమాట. ఓకే, చిన్న చిన్న బృందాలుగా ఫామ్ అయ్యి ఆకస్మిక దాడులు చేస్తారు అనమాట. చేసేసి వెంటనే వెనక్కి వెళ్ళిపోతారు అనమాట. అంటే డైరెక్ట్ గా యుద్ధం చేయరు, హిట్ అండ్ రన్ వార్ఫేర్ అనమాట. ఇక్కడ గరిల్లా యాక్టివిటీ అనేది సెప్టెంబర్ 1858 వరకు కంటిన్యూ అయింది అనమాట. ఓకే, అయినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం క్రమంగా తిరుగుబాటు కేంద్రాలన్నింటినీ స్వాధీనం చేసుకుంది. సో అట్లా 1857 రివోల్ట్ అనేది అణచివేసింది. ఇప్పటి వరకు మనము రివోల్ట్ జరిగిన కేంద్రాలు ఎక్కడెక్కడ చూసాము అంటే ఢిల్లీ, కాన్పూర్, లక్నో. నెక్స్ట్ వచ్చేసి బారాట్ అనమాట. ఇక్కడ ఒక విలేజ్ లీడర్ పార్టిసిపేట్ చేస్తాడు. అతని పేరు ఏంటి అంటే షామాల్. ఓకే, ఇది బారాట్ ఎక్కడ ఉంది అంటే ప్రెసెంట్ ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఇతను ఏం చేసేవాడు అంటే హీ యునైటెడ్ 84 విలేజ్ హెడ్స్ అండ్ పీజెంట్స్. 84 గ్రామ పెద్దల్ని అలాగే రైతుల్ని ఏకతాటిగా తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి ఇతను హీ ఎంకరేజ్ పీపుల్ బ్రిటిషర్స్ కి వ్యతిరేకంగా మనం పోరాడాలి అని వాళ్ళని ప్రోత్సహించేవాడు అనమాట. అలాగే ఇతను హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బ్యాంక్స్ ఆఫ్ యమునాని హెడ్ క్వార్టర్స్ గా చేసుకుని అక్కడ ఒక బంగ్లాని ఏర్పాటు చేసుకుని దాన్ని ఏమంటాము అంటే హాల్ ఆఫ్ జస్టిస్ అంటాం అనమాట. ఎందుకు అంటే దీని హాల్ ఆఫ్ జస్టిస్ ఎందుకంటామంటే ఇక్కడ ప్రజల్లో ఏమైనా విభేదాలు కానీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అక్కడ అతను పరిష్కరించేవాడు అనమాట. సో దీన్ని హాల్ ఆఫ్ జస్టిస్ అంటాం అనమాట. ఓకే, ఇతన్ని జూలై 1857 లో బ్రిటిష్ ఆఫీసర్ దన్లోప్ అనే అతను ఇతన్ని చంపేశాడు అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద సప్రెషన్ ఆఫ్ ద రివోల్ట్. ఈ రివోల్ట్ ని బ్రిటిషర్స్ ఎట్లా అణచివేశారో ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఢిల్లీలో చూసుకున్నట్టయితే బహదూర్ షా 2 అండ్ భక్త్ ఖాన్ పార్టిసిపేట్ చేసినట్టు మనం చూసాం కదా. సో వీళ్ళ దగ్గర నుంచి రీక్యాప్చర్ చేసుకున్న బ్రిటిష్ ఆఫీసర్ ఎవరు అంటే జాన్ నికోల్సన్. నెక్స్ట్ బహదూర్ షా 2 ని యాగాన్ జైలుకి పంపిస్తారనమాట. సో అతను 1862లో మరణిస్తాడు. నెక్స్ట్ బహదూర్ షా సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని విలియం హుడ్సన్ కాల్చి చంపేస్తాడు అనమాట. నెక్స్ట్ తాంతియా తోపే, కాన్పూర్ లో చూసాం కదా తాంతియా తోపే, అలాగే నానా సాహెబ్ వీరిద్దరు పార్టిసిపేట్ చేస్తారు కాన్పూర్ రివోల్ట్ లో. సో తాంతియా తోపేని బ్రిటిషర్స్ ఏప్రిల్ 1859 లో ఊరేస్తారనమాట. నెక్స్ట్ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, షీ డైడ్ ఇన్ బ్యాటిల్ ఇన్ 1858. సో ఝాన్సీ వాజ్ రీక్యాప్చర్డ్ బై బ్రిటిష్ ఆఫీసర్ ఎవరు అంటే హుగ్రోస్. బెనారస్ ఆర్ వారణాసి సప్రెస్డ్ బై జేమ్స్ జార్జ్ స్మిత్ నీల్, ఆల్సో నోన్ యాజ్ కల్నల్ నీల్. ఈ విధంగా 1858 వరకు
ప్రధాన తిరుగుబాటు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్రిటిష్ కంట్రోల్‌లోకి వచ్చేసాయన్నమాట. ఓకే. సో, ఈ 1857 తిరుగుబాటు భారత స్వాతంత్రానికి గొప్ప ప్రేరణగా నిలిచింది. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 ఆఫ్ 1857 సిపాయి రివోల్ట్ చూద్దామండి. థాంక్స్ ఫర్ వాచింగ్.